యెహోషువ 20వ అధ్యాయం. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, తెలియకయే పొరబాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. హత్య విషయమై ప్రతిహత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. ఒకడు ఆ పురములలో ఒక దానికి పారిపోయి ఆ పురద్వారమునొద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినునట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు పురములోనికి వానిని చేర్చుకొని తమ యొద్ద నివసించుటకు వానికి స్థలమియ్యవలెను. హత్య విషయంలో ప్రతిహత్య చేయువాడు వానిని తరిమిన ఎడల వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు. ఏలయనగా అతడు పొరబాటున తన పొరుగువాని చంపెను గాని అంతకు మునుపు వాని యందు పగబట్టలేదు. అతడు తీర్పునొందుటకై సమాజమును ఎదుట నిలుచు వరకును తరువాత ఆ దినములోనున్న యాజకుడు మరణమునొందు వరకును ఆ పురములోనే నివసింపవలెను. తరువాత నరహంతకుడు ఏ పట్టణం నుండి పారిపోయినో ఆ పట్టణమునకు తన ఇంటికిని తిరిగి రావలెను. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కెదెషును, ఎఫ్రాయిమీయుల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనును కిర్యతర్బాను ప్రతిష్టపరచిరి. తూర్పు దిక్కున యోర్దాను అద్దరిని యెరికోనొద్ద రూబేనీయుల గోత్రంలో నుండి మైదానం మీదనున్న అరణ్యములోని బేసెరును, గాదీల గోత్రంలో నుండి గిలాదులోని రామోతును, మనష్షీల గోత్రములో నుండి బాషానులోని గోలానును నియమించిరి. పొరబాటున ఒకని చంపినవాడు సమాజం ఎదుట నిలవక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతిహత్య చేయువాడు వాని చేత చంపబడక ఉండినట్లు ఇశ్రాయేలీలకు అందరికీ వారి మధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములు ఇవి.